संवत्समवाप्तहेतवः समुत्थितापत्कुलधूमकेतवः संसार समुद्र सेतवः पुरं तमां ब्राह्मणपादपां सरः आपत्खनत्थाङ्गसहस्रभानवः समेहितार्थार्पणकामधेनवः समुद्रमुपयो रक्षन्तमां ब्राह्मणपादपां सरः आदव्याधिहरन्ध्रोणामृत्युदारिद्र्यनाशनम् विप्रोहदर्शनात् सत्यः क्षीयन्ते पापराशयः नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च कृष्णाय गोविन्दाय नमो नमः చెప్పండి అశేషే ఏ పరిషతు మదీయా విజ్ఞాపన అవధార్య మయా సమర్పిత పరిషతు దక్షిణ యథోక్త దక్షిణామివ స్వీకృత్య కూర్చోండి కూర్చోరా మమ కుమారస్య ఉపనయన అధికార సిద్ధిరస్మితి భవంతః బ్రువంతు మమ కుమారస్య ఉపనయనాధికార యోగ్యతా సిద్ధిరస్తు మళ్ళీ ఆచమనం చేయండి మీరు 15 సార్లు ఆచమనం చేయవలసి ఉంటుంది ఇంకా చేయండి ఆచమనం చేయండి ఇవన్నీ ఎందుకు పెడతారంటేనండి పూర్వకాలంలో హోమాలవే ఉంటాయి కదండి దాహం వేస్తుంది మధ్యలో మనం పైకి లేవలేం కదా మనం కాబట్టి దాహార్తి కోసం ఈ విధంగా కూడా పెట్టారు పూర్వకాలంలో కూడా ఏమండి తాగండి ఆజమ్యవం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ హస్తం రక్షాల్య ఆడవారికి కూడానండి మీరు చేసిన వెంటనే వారికి చేయించేయాలి ఆజమ్యవం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణువధ సోదరాతి విక్రమ వామన శ్రీధర హృషికేశపత్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అక్షర వెనక్కి వేయండి పూర్వోక్తయమంగళ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ గోత్ర గౌతమస గోత్ర సూర్యనారాయణ మూర్తి శర్మనామధేయ ధర్మపత్ని సమేత శ్రీమత గౌతమస గోత్రస్య సూర్యనారాయణ మూర్తి శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య సభ్రాతృకస్య క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయురారోగ్య సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం మమ కుమారస్య శరీర శుద్ధ్యర్థం స్వర్ణ ఆజ్య ధాన్య కృచ్ఛ్రాణి ఆచరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. పూర్వకాలంలోనూ 3 దానాలు చేసేవారండి. స్వర్ణ ఆజ్య ధాన్యం. స్వర్ణం అంటే బంగారం అండి, ఆజ్యం అంటే ఆవు నెయ్యి, ధాన్యం తెలుసున్నదే. ఈ 3 దానాలు చేయడం వల్ల అబ్బాయికి శరీర శుద్ధి కలిగి అబ్బాయికి వర్చస్సు లభిస్తుంది మాట అండి. కాబట్టి ఈ 3 దానాలు ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. అయ్యా స్వర్ణం పవిత్రమబలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హశంకరయ్యస్మాత్ శాంతిం ప్రయచ్చమే. నీళ్ళు వేయండి. స్వర్ణకృచ్ఛ్ర ప్రత్యామనాయ యథాశక్తి హిరణ్యోతుభ్యమహేనోస్తమద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానామాద్యమాహారవతః శాంతిం ప్రయచ్చమే. ఆద్యకృచ్ఛ్ర ప్రత్యామనాయ యథాశక్తి హిరణ్యోతుభ్యమః సంప్రదదే నమః. ధన్యం కరోషి దాతారమిహ లోకే పరత్ర చ యస్మాత్ ప్రముచ్యతే ధాన్యవతః శాంతిం ప్రయచ్చమే. ధాన్యకృచ్ఛ్ర ప్రత్యధాశక్తి హిరణ్యోతుభ్యమః సంప్రదదే నమః. అనేన స్వర్ణాద్య ధాన్యకృచ్ఛరైః భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహావిష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ సుప్రీత సుప్రసన్నో భవతౌ. నమస్కారం చేయండి. మళ్ళీ ఆచమనం చేయండి. యజమానస్య కుమారస్య శరీర శుద్ధిరస్తు. ఆజమ్యవం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. హస్తం రక్షాయ ఆజమ్య కేశవాయ నమః. చేయండి నమః. నారాయణాయ నమః ఓం మాధవాయ నమః. గోవింద విష్ణు మధ సోదరాది విక్రమ వామన శ్రీధర హృషికేశపత్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్య వెనక్కి వేయండి. పూర్వోక్తయమంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర గౌతమస గోత్ర సూర్యనారాయణ మూర్తి శర్మనామధేయ ధర్మపత్ని సమేత మమానుకోణ సకల శ్రేయోభివృద్ధ్యర్థం మమ కుమారస్య జాతకర్మ
నామకరణ అన్నప్రాశన చౌలాని తత్తతు కాల విహితాని తేషాం కాలాతీతాత్ యో దోషః సమజని తద్దోష పరిహారార్థం పాహి త్రయోదశ హోమం కరిష్యే. అమ్మ నీళ్ళు వేణి చేతిలో కింద వదిలేయండి, అలాగా కింద వదిలేసేయండి. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకున్నాం కదండి. ఈ సంకల్పంలో మనం మమ కుమారస్య, నా కుమారుడికి సంకల్పం ఏం చెప్పాం మనం? జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌలాని. అంటే ఇక్కడ వరకు కూడా మీరు అబ్బాయి చేసే కార్యక్రమాలు ఇవి. ఏమిటా కార్యక్రమాలు? ప్రారంభం ఏమిటండి? జాతకర్మ. జాతకర్మ కార్యక్రమం ఎప్పుడు చేయాలి మనం? అబ్బాయి పుట్టిన వెంటనే, తల్లి అబ్బాయి పుట్టిన వెంటనే బొడ్డు కొయ్యకుండా చేసే కార్యక్రమం అండి జాతకర్మ అనే కార్యక్రమం. బొడ్డు కోసామనుకోండి మనకి ఏమొస్తుంది? జాతాశౌచం వస్తుంది. అంటే ఏమిటి? పురుడు వస్తుంది మనకి. కాబట్టి ఆ పురుడు రాకుండానే అబ్బాయికి బొడ్డు కొయ్యకుండానే చేసే కార్యక్రమమే జాతకర్మ కార్యక్రమం. మనం ఆ కార్యక్రమం చేశామా? పొరపాటుగా చేయలేకపోవచ్చు, అది ఒక దోషం అండి. తర్వాత అబ్బాయికి 21వ రోజున నామకరణం కార్యక్రమం చేయాలి. ఒకవేళ సమయం దాటిపోయింది అనుకోండి, అది కూడా ఒక దోషమే. అబ్బాయికి షష్ఠేమాసి బ్రాహ్మణాన్ని భోజయత్వా అన్నారు. అంటే 6వ నెలలో అబ్బాయికి అన్నప్రాశన కార్యక్రమం చేయాలి. ఒకవేళ ఒక రోజు గడిచిపోయినా సరే అది కూడా ఒక దోషమేనండి, అది ఒక దోషం. తర్వాత అబ్బాయికి 3వ సంవత్సరంలో తృతీయే వర్షే చౌలం పునర్వసోహో అన్నారు. పునర్వసో నక్షత్రము ఎప్పుడు వస్తుందో అప్పుడు అబ్బాయికి మనం చెవులు కుట్టించాలి. మనం అది ఎప్పుడండి? 3వ సంవత్సరంలో. మనం ఆ కార్యక్రమం మనం పొరపాటుగా చేయలేకపోయాం కాబట్టి కాలాతీతాత్, అవన్నీ మనకు కాలాలు దాటిపోయాయి కాబట్టి తద్దోష పరిహారార్థము, ఆ దోష పరిహారార్థము అని చెప్పేసి మనకి పాహి త్రయోదశ హోమము అంటారు. మొత్తం 13 హోమాలు ఉంటాయి. ఈ 13 హోమాలు మనం చేయడం వల్ల పొరపాటుగా మనం ఆ కార్యక్రమాలు చేయలేకపోయినా సరే ఆ దోషములన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అయ్యా నమస్కారం చేయండి. తదంగా అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఇంకో గీత అది చెప్పండి సార్. మళ్ళీ ఇందాకలాగే పట్టుకోండి. ఎడం చేయ పైకి, కుడిచే పైన ఉన్నట్టు ఉండాలి. పట్టుకోండి, కుడి చెయ్య కింద ఉండాలి. అదండి. మళ్ళీ ఎక్కడ గీతలాగే వేయండి. అధోదీతి పురస్తంస్థం. ఇలా 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 ఇక్కడ నుంచి ఇలా ఇలా స్వామినండి. ఇలాగా 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 3 గీతలు. అధోదీతి పురస్తంస్థం చాలండి. అవాక్కరో భయుక్ష్య. ఇలా పట్టుకోవడం అని అభ్యుక్షలము అంటారు దీన్ని. ఏమండి? ఇలా పట్టుకోండి. అవాక్కరో భయుక్ష్య. చేతిలో నీళ్లు పోసుకోండి, నీళ్ళు వేయండమ్మా. అవాక్కరో భుజక్షియ. నీళ్లు అక్షతలు మాత్రమే ఇక్కడ విడిచిపెట్టేయండి, అలా వదిలేయండి. ఈ దర్భ మీరు ఇలా నిలువుగా చీల్చేయాలండి. ఒక చోట పట్టుకుని ఇలా మీరు ఇలా నిలువుగా చీల్చేసి ఆ చివరి భాగంలో వేసేయండి. అక్కడ నైరుత్యాం దిశ నిరస్యా. చాలండి, అంతే. ఆ పక్కన వేసేయండి. నైరుత్యాం దిశ నిరస్యా నిధాయ వహ్నిం. సిద్ధ్యదేవోక్షణతో యశేషం ప్రాక్తోయమన్యన్యదధాత్యుదక్వ. నిధాయ వహ్నిం. అమ్మ మీరు వెలిగించాలండి. ఇది తీసుకోండి, పక్కన వేసేయండి. ఇది రెండును వెలిగించండి అమ్మా. నిధాయ వహ్న్యో. ఇదమ్మా ఇలా పట్టుకోండి. ఇలా మీరు అలా మధ్యలో పెట్టేయండి. అలాగా ఇలా మీ కేసు వేసుకోవాలన్నమాట, అంతే. ఇలా పట్టుకోండి, అలాగే అలా పెట్టేయండి. ఉత్సిత్య దేవోక్షరతో యశేషం యథా బహిష్యాచ్చ పరిస్తరాణాం అగ్నిమిత్వా. అగ్నిమిత్వా. దాంట్లో
భవస్వరో దండం పెట్టుకోండి. చత్వారి శృంగా త్రియో అస్య బాధాత్వే శీర్షి సప్తహస్తాసో అస్య ప్రధావత్థ వృషభోరో రవేతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వో త్రిశీర్షకః ప్రసన్నవదన సుఖాసేన శృతిస్మితః స్వాహాదుదక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృజం శ్రమం కామరం జనం వామేర్ఘృతపాత్రం ధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం భవధ్వజం లోహితాక్షం సప్తార్త్య సర్వకామదౌ ఆత్మాభిముఖమాసేన మేవం ధ్యాయేద్భుతాసనం ఏష హి దేవః ప్రతిశోన సర్వాః పూర్వో హి జాతः సమగర్భే అంకః సవిజాయమానः సజనిష్యమానः ప్రత్యంగముఖాస్తిష్ఠతి విశ్వతో ముఖః రాంగముఖాగ్నే ఇక్కడ వేరే నక్షత్రాలు మమ అనుకోండి అనుకోండి చెయ్యేలా పెట్టుకోండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యథోక్త జస్మయా హరిగృహాణ చేపట్టండి. చుట్టూరా నీళ్లు జలండి. ఓం భూద్భవస్వః సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రదక్షిణమగ్నం పరిసమోహ్య ఇలా అనండి. ఇలా అనండి చేతితోటి. చాలు నీళ్ళు ఉపశకం కలగ. ఇలా చెప్పే విధంగా చేయండి. ఎక్కడ ఇలా ముందుగా అనండి. ఇక్కడ కూడా అనండి. ఇలా ఈ పక్క కూడా ఇక్కడ అండి. పరసమోహ్యా అలంకృత్యా ఇలా పట్టుకోండి. నేను చెప్పిన చోట మీరు అక్షతలు వేయాలి. మీరు ఇలా పట్టుకోండి. ఇలాగ కింద భాగంలో అక్షతలు రావాలండి. అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశనే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః నాగగ్రైః దర్భైరగ్రిం పరిస్తృణాతి. ప్రాక్ ఉదగగ్రైర్వా ఇక్కడ వేసిన దర్భలో దాంతో ముట్టుకోండి. ప్రాగగ్రైర్ దర్భైరగ్రిం పరిస్తృణాతి. ప్రాక్ ఉదగగ్రైర్వా దక్షిణాన ఉత్తరాన కరోతి. ఉత్తరాన ధరాన చూపిస్తాడు. దక్షిణతః పశ్చాదుత్తరతః ఉత్తరేణాగ్నిం ఇలా ముట్టుకోండి. ప్రాగగ్రాన్ దర్భాన్ శక్తిర్యాత్ బంధవన్యం చ పాత్రాని ప్రయునక్తి దేవ సంయుక్తాని దర్వీం ఆజ్యస్థాని ప్రోక్షణస్వభావితి. సమోసాగ్రౌద్వౌ దర్భౌ ప్రాదేశమాత్ర అప్రచ్ఛన్నాగ్రావణదగర్భౌ ద్వౌ దర్భౌ ప్రాదేశమాత్రపవిత్రే కురుతే తృణంకాష్టంబాంతర్ధాయ. తృణంకాష్టంబాంతర్ధాయ ఇలా పట్టుకోండి. పొలమొక్క చేతిలో పట్టుకోండి. గోళ్ళు ఉపయోగించకూడదు. మీరు ఇక్కడ దాకా చెమ్ము అంచులు పెట్టి తెంపండి. చేతితో పట్టుకోండి. తెంపండి. అపస్పృశ్య కరపండి నీటిలో. అది అద్భురణ మృత్యా ప్రోక్షణ్యామవదాయ ప్రోక్ష్యా పవిత్రం దాంట్లో పెట్టుకోండి. 2 అక్షరాలు దాంట్లో వేయండి. నీళ్ళు వేయండి దాంట్లో. తస్యామక్షదామపానీయ దీంట్లో వేయండి. ఇంకో ఉంది ఇక్కడ. తస్యామక్షదామపానీయ చాలండి. పవిత్రం చేతితో 2 చేతులతో పట్టుకోవాలి. పవిత్రం చెరొకసారి 2 చేతులతో పట్టుకోండి. ఇలా పట్టుకోవాలి. బ్రటన వేలు ఉంగరప వేలు. బ్రటన వేలు ఉంగరప వేలు అండి. ఇలా ఇలా అర్థమైందా మీకు? అదండి. సారి పవిత్రం ముడి ఉంది కదా, ఆ ముడి నీళ్ళల్లో ముంచి మీరు 3 సార్లు తూర్పు గంటాలన్నమాట. ప్రాజేస్త్ర పూజ అదండి. అభిమంత్రియా వాటిని ముట్టుకోండి. సమమిత్రేణ పాలన పాత్రాన్ని సమృష్ట్యా పాత్రాన్ని ప్రవణముత్తానాని అవి తిరగేయండి. కుడి చేత్తో పట్టుకోండి చాలు. పవిత్రం ఎడం చేయక్కర్లేదు. ఇంకా కుడి చేత్తో మామూలు పట్టేసుకోండి. అలాగా అంతే. అవన్నీ తిరగేయండి. బోలించినవన్నీ కూడా. త్రిప్రోక్షది వాటి మీద నీళ్లు జలండి. త్రిప్రోక్షది శేషముత్సిత్యా నీళ్ళు మొత్తం కింద పంపేసేయండి. శేషముత్సిత్యా పంపేయండి. పునఃపూరయిత్వా మళ్ళీ నీళ్లు దాంట్లో వేయాలి. మీరు ఇంకోండి అక్షరాలు వేసేయండి. నీళ్లు దాంట్లో వేయండి. ప్రోక్షణీం దక్షిణతో నిధాయ చాలండి. సపవిత్రం ఆజ్యస్థాళీమాదాయ ఆజ్యన్నిరూప్య
ఆజ్యన్నిరూప్య ఉదీచ అంగారాన్నిరోహ్య ఉదీచాంగారాన్నిరోహ్య తేష్మధిశ్రుత్య జ్వలదాతృణేన అధోగామిన్యా దీప్య అగ్నిహోత్రం నీడ దాంట్లో చూడండి. ఆజ్ఞే ప్రతిఫలీకృత్య అంటే గమనించింది కదా. ద్వే దర్భాగ్రే తులమంతద్ధాయ ప్రచ్ఛిద్య ఇక్కడికి చిన్న పెసరు చెంబు అంచుని పెట్టి దంపండి. ప్రచ్ఛిద్య ప్రక్షాళ్య తడపండి. ప్రత్యస్య తుడిచేయడం శుభ్రంగా, అది శుభ్రంగా తుడిచేసేయండి. దీంతో తుడిచేయండి అంతే. అలాగే ప్రత్యస్య ఆజ్ఞే ప్రాస్య వేసి దాంట్లోగా ఆజ్ఞే ప్రాస్య ఇలా పట్టుకోండి. 3 సార్లు తిప్పండి. చెప్పండి. ఈ పాత్ర కొద్దిగా అటుపక్క జరపండి. ఉదగత్వాస్య అంగారాన్ మృత్యోహ్య ఈ కోస పట్టుకోవాలి చేతితో. ఆ కోస ఈ కోస పట్టుకోండి. పట్టుకొని చెప్పే జాగ్రత్తగా వినండి. ఆ ముడి లోపల ఉండాలి. ముందు ఇక్కడ ప్రారంభించి వెనక్కి రావాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అలా 3 సార్లు. పవిత్ర గ్రంథం చాలండి. ఈసారి పవిత్రము ముడి విప్పేసేయండి. ఈసారి ఇది పవిత్ర గ్రంథం విశ్రస్య పవిత్ర గ్రంథం విశ్రస్య ప్రక్షాళ్య ఇలా తుడిచాను కిందకి అంతే. అలాగా అంతేనండి. ప్రాగగ్రమగ్నో పవిత్రే తుడిచేసేయండి. ప్రత్యస్య తుడిచేయండి దాంట్లో మామూలుగా వస్త్రంతో అంతే. చాలండి. ఈ కొసలు తూర్పుగా ఉండేలాగా అగ్నిహోత్రం వేసేయండి. ప్రాగగ్రమగ్న పవిత్రయాన ప్రహరతి శ్రవాగ్నో ప్రతిదప్య అలా బోర్లు చూపించండి. త్రిభిః దర్భాగ్రై చూపించండి. రెండో చేత్తో పట్టుకోండి. ఈ దర్భలతోటి వాటి మీద నీళ్లు జల్లి చూసారా, ఈ లోపల కణాలను చూసారా, చూడవాలి ఒకసారి శుభ్రంగా. పునః ప్రదప్య అంతేనండి. మళ్ళీ చూపించండి ఒకసారి. పునః ప్రదప్య మళ్ళీ చూపించండి. ప్రోక్ష్య మళ్ళీ నీళ్లు జల్లండి సారి. ప్రోక్ష్య స్రవముత్తరతో నిధాయ చాలండి ఒకసారి. స్రవముత్తరతో నిధాయ ఇది అడుపక్క తిప్పుకోండి. 2 కూడా పక్కన పెట్టుకోండి. దర్భాడస్పృశ్యాగ్రౌ ప్రహరతి దాంట్లో వేసేయండి. అలాగా వేసేయండి. అదితేన మన్యస్వ ఇలా పట్టుకోండి. ఇలా అనండి. అనుభతేన మన్యస్వ ఇలాగా. సరస్వతేన మన్యస్వ ఇలా అని వెనక్కి రావాలి. దేవ సవితః ప్రసువా చాలండి. 2 తీసుకోండి సారి. మీకు అలవాటు ఉందా వేసుకోవడం లేదా నన్ను వేయమంటారు? అలవాటు ఉంటే ఓకే వచ్చేస్తాను, మంచిదేనండి, వేయండి. ఏకం తీసుకోండి అంతే. ఏకం ద్వే 4 సార్లు అండి. త్రీణి చత్వారి అధికమైంది. చత్వారి చేయి మార్చుకోండి. 2 కలిపి కుడి చేత్తో పట్టుకోవాలి. ఓం పునరుర్జానివర్త స్వపునరగ్న ఇషాయుషా విశ్వద స్వాహ అగ్నయ ఇదన్నభమా ఏకం మళ్ళీ తీసుకోండి. అలా 4 సార్లు. మొత్తం 13 హోమాలండి. ఇందా మీకు చెప్పాను కదా మొత్తం. 2 3 4 స్వధారయ విశ్వప్శ్రియ విశ్వదస్పరి స్వాహ అగ్నయ ఇదన్నమమా ఏకం 2 3 4 ఓం భూరగ్రయే చ పృథివ్యై చ మహతే చ స్వాహ. స్వస్తిగా చెప్పమ్మా. అగ్నయే పృథివ్యై మహత ఇదన్నమమా ఏకం 2 3 4
ఓం భువో భాజవే చాంతరిక్షాయ చ మహతే చ స్వాహా వాయవే అంతరిక్షాయ మహత ఇదన్న మమ ఏకం మళ్ళీ 13 హోమాలు ఇవి 4 సార్లు అంటే నెయ్యి వేసుకోవడం 4 సార్లు ఏకం ద్వే త్రీణి చత్వారి సువరాదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహా ఆదిత్యాయ దివే మహత ఇదన్న మమ ఏకం ద్వే త్రీణి చత్వారి భూర్భువస్వశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహా చంద్రమసే నక్షత్రేభ్యో దిగ్భ్యో మహత ఇదన్న మమ ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం పాహినో అగ్నయేనసే స్వాహా ఇదన్న మమ ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం పాహినో విశ్వవేదసే స్వాహా విశ్వవేదస ఇదన్న మమ మళ్ళీ ఏకం ద్వే త్రీణి చత్వారి యజ్ఞం పాహి విభావసో స్వాహా విభావసవ ఇదన్న మమ వేయండి స్వాహా విభావసవ ఇదన్న మమ మళ్ళీ ఏకం ద్వే త్రీణి చత్వారి సర్వం పాహి శతక్రతో స్వాహా శతక్రతవ ఇదన్న మమ శతక్రతవ ఇదన్న మమ మళ్ళీ ఏకం ద్వే త్రీణి చత్వారి పాహినో అగ్నయేనసా ఆహ్యదద్వితీయయా ఆహ్యోర్జన్ తృతీయయా ఆహగీర్భ్యస్తస్రభరవసో స్వాహా వసవ ఇదన్న మమ ఏకం ద్వే త్రీణి చత్వారి పునరోర్జానవర్తస్వ పునరగ్న ఇషాజుషా పునర్నః పాహి విశ్వద స్వాహా అగ్నయ ఇదన్న మమ ఏకం ద్వే త్రీణి చత్వారి సహరయ్యానవర్తస్వాగ్నే మన్వస్వధారయా విశ్వక్సనయా విశ్వతస్పరి స్వాహా చెయ్యండి అగ్నయ ఇదన్న మమ రెండు కూడా కింద పెట్టేసి చెప్పండి నానా ప్రకారేణ సంభావిత సకల దోష నిరహరణార్థం సర్వ ప్రాయశ్చిత్తం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి, ఆ చిన్న తీసుకోండి ఒకసారి, ఆ చిన్నదాంతో ఒక్కసారి హోమం చేయండి, చిన్నదాంతోనండి అది. ఓం భూర్భువస్వ స్వాహ ప్రజాపతయ ఇదన్న మమ. చాలండి ఒకసారి కింద పెట్టేసేయండి సారి. చెప్పండి. అనేన పాహి త్రయోదశ హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర సుప్రీణాతు సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. అమ్మ చేతిలో నీళ్లు వేయండి అమ్మా, మీరు ఇదిగోరండి చెమ్ముగా. సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు అలా కింద వదిలేసండి, అలాగా చెయ్యాలి పెట్టడం ఇద్దరు కూడా. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమ ఇతి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోహోమ క్రియాదిషు నియోనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యతు హుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ధనం పెట్టుకోండి. మీరు ఎలా చెవులు పట్టుకోవాలి, మీరు కుడిచే పైకి రావాలండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రః ఆపస్తంభసోత్రః కృష్ణయజుః శాఖాధ్యాయీ సూర్యనారాయణమూర్తి శర్మ అహంభో అభివాదయే. నాన్న పెట్టుకోండి, ఆచమనం చేయండి. ఆచమ్య